Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కిన ఫిల్మ్ గుంటూరు కారం. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో 2 సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర 2 కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాయి. బట్ కల్ట్ ఫ్యాన్స్ అయితే సొంతం చేసుకున్నాయి. నిన్న గుంటూరు కారం మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో, మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా అనగానే ఈగర్ గా వెయిట్ చేసే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే విధంగా ఉందా లేదా, పండగ రేస్ లో విన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ట్రైలర్ చూసాక ఏమనిపించిందంటే చాలా నార్మల్ గా, చాలా రెగ్యులర్ గా త్రివిక్రమ్ గారి రొటీన్ సినిమాలోనే ఉంది తప్ప ఎక్కడ ఒక కొత్త ఎలిమెంట్ కానీ, ఎగ్జైట్ చేసే విషయం కానీ, ఎంగేజ్ చేసే ఆస్పెక్ట్స్ కానీ ఏం కనపడలేదు. ఎక్సెప్ట్ మహేష్ బాబుని ఒక కొత్త లుక్ లో, కొత్త బాడీ లాంగ్వేజ్ లో చూస్తున్నామనే ఫీల్ తప్ప అసలు ఈ సినిమాని ఎందుకు చూడాలి అనే విధంగా ఉంది ఈ ట్రైలర్. ఫస్ట్ మన సూపర్ స్టార్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్రెజెన్స్ టాప్ నాచ్. శ్రీమంతుడు తర్వాత బెస్ట్ లుక్ అని నాకు అనిపించింది. బాబు బీడీ కాల్చే స్టైల్, అగ్గిపుల్ల వెలిగించే స్టైల్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ షాట్ చూసిన కొంతమంది మహేష్ బాబు రజనీకాంత్ ని కాపీ కొట్టాడంటున్నారు. బట్ నాకైతే కృష్ణ గారి కిరే కోటిగాడు అండ్ చుట్టాలున్నారు జాగ్రత్త టైప్ ఆఫ్ మూవీస్ లో కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ గుర్తొచ్చింది. తనదైన స్టైల్లో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు సూపర్ స్టార్. బట్ ఆ స్లాంగ్ అంతగా సెట్ అవ్వలేదు. ఇక ఈ షాట్ చూస్తే రౌడీని తనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది చూసుకోకుండా ఉంచేశారో లేక తన క్యారెక్టర్ జోవియల్ గా ఉంది కాబట్టి త్రివిక్రమే డిజైన్ చేశాడో తెలియదు. ఇక ఈ షాట్ మొన్న కుర్చీ మడత పెట్టి సాంగ్ లో కూడా చూసాం. ట్రైలర్ లో కూడా 2-3 టైమ్స్ కనిపిస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో ఈ షాట్ చూస్తే తన కంటికి చిన్న యాక్సిడెంట్ అయినట్టు, తనకొక కన్ను పూర్తిగా కనిపించదేమో అనిపిస్తుంది. అందుకే తను చూడాలనుకునే వాటిని ఒక కంటితోనే ఫోకస్ చేస్తూ చూస్తుంటాడు. ఒకవేళ ఈ థియరీ కరెక్ట్ అయితే మూవీలో దీని పే ఆఫ్ సరిగ్గా ఉండాలని కోరుకుందాం. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఇంకన్నాళ్ళు ఇలాంటి రొట్టకొట్టుడు రొటీన్ సినిమాలు తీస్తాడో అర్థం కావట్లేదు. హీరో పేరెంట్స్ కి దూరంగా ఎక్కడో పెరగడం, ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినప్పుడు తిరిగి రావడం, ఓ పక్క ఆడదంటే అబలా తబలా అని చెప్తూనే మరో పక్క వాళ్లపైనే చిల్లర డైలాగులు వేస్తుండడం, ఇలాంటివి కొంతవరకు బానే నడిచినా సూపర్ స్టార్ రేంజ్ హీరోని పెట్టుకోవడం, అది కూడా రాజమౌళి సినిమాకి ముందు, ఇలాంటి స్టోరీ ఇలాంటి డైలాగులు అవసరమా అనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా మూవీ చాలా నార్మల్ గా అనిపించింది. కలర్ గ్రేడింగ్ చాలా ఓవర్ అయింది. ఇంకా ఎడిటింగ్. ఈ షాట్ చూస్తే సీరియల్ షాట్ గుర్తొచ్చింది. ఎలానో ట్రైలర్ రిలీజ్ కి చాలా టైం తీసుకున్నారు. ఇంకాస్త టైం తీసుకుని బాగా కట్ చేసుంటే బాగుండు. తమన్ కూడా బాగా డిసప్పాయింట్ చేశాడు. రిలీజ్ చేసిన సాంగ్స్ లో బీజిఎం తప్ప కొత్తగా ఏం ఉండదు అక్కడ. త్రివిక్రమ్ గారి టీజర్స్ ఎంతైతే బాగుంటాయో ట్రైలర్స్ ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేవు. ఈ ట్రైలర్ కూడా అదే ఫీల్ ని క్యారీ చేస్తూ డిసప్పాయింట్ చేసింది. బట్ మూవీ డిసప్పాయింట్ చేయకూడదని కోరుకుందాం. అసలే పండక్కి చాలా సినిమాలు ఉన్నాయి. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.